పోతులూరి వీరబ్రహ్మంగారి జీవితం, రచనల పరిశోధన గ్రంథం రచించిన వారు డాక్టర్ కన్నెగంటి రాజమల్లాచారి గారు, ఎంఏ, పిహెచ్డి. వీరు ఈ పరిశోధన గ్రంథాన్ని రచించారు. బ్రహ్మంగారి జీవితం మీద, ఆయన రాసిన కాలజ్ఞానం మీద పరిశోధనాత్మక దృష్టితో ఈ గ్రంథం రచించారు. ఈ గ్రంథం ప్రజెంటు సనాతన సాహితీ సంస్థ వారి దగ్గర ఉన్నది. మీలో ఎవరైనా ఈ గ్రంథం కొనుక్కోవాలనుకుంటే వీరిని సంప్రదించగలరు. వీరి డీటెయిల్స్ వీడియో చివరిలో ఇస్తాను, చూడండి. ప్రథమ ప్రకరణం: బ్రహ్మంగారి జీవిత రేఖా దర్శనం. ఉపక్రమణిక: భారతావనిలో ప్రాచీన కాలం నుంచి అనేక రంగాల్లో విఖ్యాతి పొందిన మహాపురుషులందరూ ఉద్భవించారు. వేదాంత, సాహిత్య, విజ్ఞాన, కళా ప్రపంచంలో విశేషమైన కృషి చేసిన విశిష్ట వ్యక్తులతో భారత చరిత్ర పునీతమైంది. ఇటువంటి వారిలో పోతులూరి వీరబ్రహ్మంగారు ఒకరు. వీరిని బ్రహ్మంగారని అంటూ ఉంటారు. బ్రహ్మంగారు ఆంధ్రదేశంలో నివసించారు. ఇప్పటి వరకు ఆంధ్ర సాహిత్యంలో అనేకులు కవి పండితులు వివిధ ప్రక్రియల్లో బ్రహ్మంగారి జీవిత చరిత్రను రచించారు. ఇవి కావ్యాలు, కందర్థాలు, గేయాలు, నాటకాలు, హరికథలు, బుర్రకథలుగా ఉన్నాయి. వీటిలో కొండూరి వీరరాఘవాచార్యులు, కొడాలి లక్ష్మీనారాయణ వ్రాసిన గ్రంథాలు పరిశోధన దృష్టితో రాయబడ్డాయి. ఇతర రచయితలు జనశ్రుతిలో ఉన్న గాథలను ఎత్తిరాశారే గాని బ్రహ్మంగారి రచనలను శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసి పరిశోధన గ్రంథాన్ని రచించలేదు. ప్రస్తుతం సమాజం అనుష్ఠించదగిన వర్ణ విభేద నిర్మూలన, అస్పృశ్యత నివారణ, హిందూ మహమ్మదీయ సమైక్యత, సర్వమత సమ్మేళనం మొదలైన ధర్మాలను తమ రచనల ద్వారా, బోధన ద్వారా 17వ శతాబ్దిలోనే అందించిన బ్రహ్మంగారి కాలజ్ఞాన గ్రంథాన్ని ప్రామాణికమైన ఆధారంగా స్వీకరించి ఇతర గ్రంథాల తోడ్పాటుతో బ్రహ్మంగారి జీవిత, కవిత తత్వాలను ఆవిష్కరించే చిన్న ప్రయత్నం ఇది. పూర్వరంగ ప్రస్తావన: బ్రహ్మంగారు క్రీస్తు శకం 1608లో కిలకలామ సంవత్సరంలో జన్మించారు. ఆయన తన సమకాలీన సమాజంలోని సాంఘిక మత దురాచారాలను, మూఢ విశ్వాసాలను ఖండించి సరికొత్త తత్వాన్ని ప్రబోధించారు. బ్రహ్మంగారు ఈ విధంగా చేయడానికి ఆనాటి రాజకీయ, సాంఘిక, మత స్థితిగతులకు పరస్పర సంబంధం ఉంది. బ్రహ్మంగారి తాత్విక భావోత్పత్తికి మూలకందాలనదగిన ఆయా స్థితులు ఈ క్రింద ఆవిష్కరించబడుతున్నాయి. రాజకీయ పరిస్థితులు: బ్రహ్మంగారు ఇంకా 3 సంవత్సరాలకు జన్మిస్తారనగా, అంటే క్రీస్తు శకం 1605లో అక్బర్ కుమారుడు జహంగీరు ఢిల్లీ సింహాసనాన్ని ఎక్కాడు. భారతదేశం ముస్లింల పాలనలో ఉంది. ఆంధ్రదేశంలో విజయనగర రాజుల పాలన అంతరించింది. అప్పుడు ఆంధ్రదేశంలో సంస్థానాలు నవాబుల ఏలుబడిలో ఉన్నాయి. భారతదేశాన్ని సుమారు ముస్లింలు 800 సంవత్సరాలు పరిపాలించారు. గుర్తుపెట్టుకునే విషయం. అంటే యావత్ భారతదేశంలో ఆంధ్రదేశంలోని ముస్లింలు పాలన ముమ్మరంగా కొనసాగుతున్నది. బ్రహ్మంగారి పుట్టుకకు ముందు శతాబ్దము 16వ శతాబ్దము, బ్రహ్మంగారు జీవించిన శతాబ్దం 17వ శతాబ్దం ముస్లింల చేత పరిపాలించబడ్డాయి. అంటే బ్రహ్మంగారు పుట్టక ముందు ముస్లింలు పరిపాలించారు, బ్రహ్మంగారు పుట్టిన తర్వాత కూడా ముస్లింలు పరిపాలించారు. సాంఘిక పరిస్థితులు: ముస్లింలు రాకతో భారతీయ సాంఘిక చరిత్రలో కొన్ని పరిణామాలు సంభవించాయి. ముస్లింలకు నిర్దిష్టమైన మత సంప్రదాయాలు, నాగరికత, సంస్కృతులు ఉండటం చేత వాళ్ళు భారతీయుల్లో కలిసిపోకుండా తమ విలక్షణతను కాపాడుకున్నారు. హైందవ సమాజం కూడా వైలక్ష్యాన్ని కాపాడుకుంది. ఈ పరిస్థితుల్లో మహమ్మదీయులు స్వీయ మత విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టారు. వీళ్ళు హిందువులను కాఫీర్లు అని నినదించారు. హైందవులు కూడా స్వీయ మత సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహమ్మదీయులను మిలేచ్చులను నిందించారు. అందువల్ల ఈ 2 సాంఘిక విభాగాల మధ్య పరస్పర సంఘర్షణ ప్రారంభమైంది. ఈ ఇరు వర్గాల మధ్య స్నేహ సంబంధాలు సన్నగిల్లి శాశ్వతమైన వైషమ్యాలు ఏర్పడ్డాయి. హైందవ, మహమ్మదీయ సమాజాలు 2 భిన్నాలైనప్పటికీ అజ్ఞానం, సాంప్రదాయ ప్రియత్వం అనేవి ఉభయుల్లోనూ సమానంగా ఉన్నాయి. ఉభయ సంఘాలు బహుభార్యతత్వాన్ని కలిగి ఉన్నాయి. 2 సమాజాలు శకునాలను, తాయొత్తులను, జాతకాలను విశేషంగా విశ్వసించాయి. యోగులు, మత గురువులు మున్నగు వారి పట్ల భక్తి ప్రవృత్తులు పెరిగాయి. హిందువులలో శైవ వైష్ణవాది తెగలున్నట్లు మహమ్మదీయుల్లోనూ సున్నీ, షియా, సూఫీ ప్రభృతి తెగలేర్పడ్డాయి. మత పరిస్థితులు: ఇస్లాం మత సంపర్క ఫలితంగా
భారతదేశంలో గొప్ప సంస్కరణ ఉద్యమాలు ఉద్భవించాయి. ఇస్లాం మతంలో ఉన్న ఏకేశ్వరాధన, నిర్గుణోపాసన, నిరాడంబర పూజా విధానం, సాంఘిక సమతాభావం హిందువులలో ఆలోచనను రేకెత్తించాయి. బహుదేవతారాధన, నిరర్ధక కర్మకాండ, వర్ణ విభేదం మున్నగు లొసుగులే హైందవ మతం నిరసించి అపజయం పొందడానికి హేతులని హిందువులు గ్రహించారు. హిందూ మతంలో కొన్ని లోపాలు గ్రహించారు బ్రహ్మంగారు. అవి ఏంటంటే వర్ణ విభేదం, అంటే నువ్వు ఎక్కువ నేను తక్కువ అని, నువ్వు ఆ క్యాస్ట్ అంటే నువ్వు ఈ క్యాస్ట్ అని, ఇదొకటి. నెక్స్ట్ బహుదేవతారాధన, ఇంకే చాలా లోపాలు ఉన్నాయి, మనం అంటే అంగీకరించాం. నిరర్ధక కర్మకాండ, అంటే నాకు ఇది తెలియదు దీని గురించి. ఇట్లాంటి సమస్యలను బ్రహ్మంగారు గ్రహించారు. హైందవ మతంలో ఉన్న లోపాలు కూడా. అగ్రవర్ణాల చేత నీచంగా చూడబడిన దిగువ వర్ణాల వారు సాంఘిక గౌరవాన్ని సాధించడానికి అసఖ్యంగా మహమ్మదీయ మతాన్ని స్వీకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో హిందువులు స్వీయ మత దోషాలను సంస్కరించడం అనివార్యమని భావించారు. హైందవులతో చిరకాలం కలిసిమెలిసి జీవించడం వల్ల మహమ్మదీయుల్లో సైతం కొంత మార్పు సంభవించింది. అప్పటికే వాళ్ళ సూఫీ సిద్ధాంతం అవతరించింది. సూఫీలు కర్మవాదులు. వాళ్ళు కర్మ పునర్జన్మలను విశ్వసించారు. అన్యమత సహనాన్ని అవలంబించారు. సూఫీలు మాత్రమే కాక ముస్లింలలో మిగతా శాఖలు కూడా హైందవ మతంలోని సుగుణాలను అర్థం చేసుకోవడం అవసరమని, మతద్వేషం అర్ధరహితమని అంగీకరించారు. ఈ అంశాన్ని అమీర్ ఖుస్రో వంటి పండితులు ప్రచారం చేశారు. ఇలా ఉభయ వర్గాల మధ్య లభించిన అనుభవ ఫలితంగా వారి మత ప్రచారాల్లో సహనం, సమన్వయం మౌలిక సూత్రాలయ్యాయి. హిందువుల్లోని మతోద్యమం ద్విముఖంగా సాగింది. కొంతమంది హైందవ మతాధారాలైన వేదాలకు, కొంతమంది హైందవ మతాధారాలకు అంటే హిందూ మతానికి ఆధారమైన వేదాలకు, ధర్మశాస్త్రాలకు వ్యాఖ్యానాలను రచించారు. పూర్వం ఇప్పుడు రామాయణం కానీ, మహాభారతం కానీ ఇవన్నీ శ్లోకాల రూపంలో ఉండేవి. తర్వాత మేధావులు, పండితులు వాటికి వ్యాఖ్యానాలు అంటే వాటి అర్థం రచించారు. ఈ రచనల ద్వారా వైదిక ధర్మాసక్తిని కలిగించడానికి ప్రయత్నించారు. అంటే అసలు మన వేదాల్లో ఏముందో తెలియాలంటే ఆ శ్లోకాలు చదివితే తెలియదు కదా, దానికి అర్థం తెలిస్తేనే మనకు వేదం అంటే ఏమిటి, అసలు ఏంటి వేదం అంటే ఏంటి, ఉపనిషత్తులు అంటే ఏంటి, మన గ్రంథాలు అంటే ఏంటి ఏం తెలుస్తుంది. అంటే మనం చదువుకున్న భాషలో అవి ఉంటే మనకు తెలుస్తుంది. సంస్కృతం అందరికీ రాదు కదా, ఇప్పుడంతా ఇంగ్లీష్ కదా. హైందవులు వైదిక ధర్మ వైశిష్టత్వాన్ని గ్రహించగలిగితే ఆ ధర్మరక్షణకు వాళ్లే కంకణం ధరించి ఇస్లాం మతం పట్ల వైముఖ్యాన్ని ప్రదర్శిస్తారని వారి నమ్మకమే ఉండవచ్చు. బెంగాలు దేశంలో విశ్వేశ్వర కుల్లక పండితులు, విజయనగరంలో సాయన మాధవాచార్యులు వేదాలకు, స్మృతులకు భాష్యాలు రాశారు. ఇదే సమయంలో పురాణాలను ప్రాంతీయ భాషల్లోనికి అనువదించే కార్యక్రమం ఇబ్బడి ముబ్బడిగా సాగింది. ఈ గ్రంథాల వల్ల ప్రజలకు ధర్మశక్తి కలిగి తద్వారా హైందవ మత రక్షణ జరుగుతుందని వారి విశ్వాసం. ఆ రోజుల్లో ఇంతకంటే ముఖ్యమైన ఉద్యమం ప్రభవించింది. ఇస్లాం మతంలోని సుగుణాన్ని గ్రహించి హైందవ సమాజాన్ని సంస్కరించే ప్రయత్నం జరిగింది. భక్తి మార్గం ద్వారా ఈ సంస్కరణ సాధించడానికి ప్రయత్నించారు. దీనివల్ల హిందూ మతోద్యమాల్లో భక్తి గణనీయమైన స్థానాన్ని ఆక్రమించింది. నిజానికి భక్తి హైందవ మతంలో ఉపనిషత్తుల కాలం నుంచే ఉంది. త్రిమతాచార్యులు భక్తికి అగ్రస్థానాన్ని కల్పించారు. భక్తి మార్గం, నిరాడంబర పూజా విధానం, వర్ణరాహిత్యం, ఏకేశ్వరార్చన, నిర్గుణారాధన మున్నగు విషయాలపై ఆసక్తి ఇస్లాం మత ప్రభావం అని చెప్పవచ్చు. ఇంతేగాక రామానుజుడు సర్వం భగవత్ అర్పితమనే భగవద్గీత భావాన్ని ప్రచారం చేసి దిగువ కులాల వారిలో చైతన్యాన్ని కలిగించాడు. మహమ్మదీయుల చేత పరాజయం పొంది పరాభవాలకు గురి అవుతూ నిస్సహాయులుగా ఉన్న హిందువులకు భక్తి ప్రపత్తులు పౌరలౌకిక చింతన, ముక్తి భావన ఉపశాంతిగా ఉపకరించాయి.